బంగారం, స్కూల్కి కదా, మేం మధ్యాహ్నం వస్తాం కదా. నా తల్లివి కదూ, నువ్వు స్కూల్కి వెళ్ళాలి. బంగారం నా మాట వింటుంది కదా, స్కూల్కి వెళ్తుంది కదా. తీసుకెళ్ళు. జరీనా, పాపం తీసుకెళ్ళు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా, బుక్స్ కొనాలి కదమ్మా. అవునమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా కొనాలి, లేదంటే క్లాసులన్నీ మిస్ అయిపోతాం. మీ ఇద్దరి పుస్తకాలకి ఎంత అవుతుంది? ఇద్దరికీ కలిపి 8,000 అవుతుందమ్మా. 8,000? 8,000? ఎక్కడ 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 పెట్టారు? ఇంట్లో 8,000 పెట్టుకుని నా కంట పడకుండా దాచిపెడుతున్నారా? ఎక్కడ 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 చెప్పండి. చాలే, ఆగవయ్యా. ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఈ ఇంట్లో ఇంత డబ్బు దాచిపెట్టి నా దగ్గరేమో 150 లేవని చెప్తావా? ఏయ్, ఎక్కడ పెట్టింది? లేకు, డబ్బులు అక్కడ పెట్టారా? ఎందులో పెట్టారు? చెప్పరా, బుద్ధిందా నీకు? డబ్బులు మాట అంటే చాలు పూరకు వచ్చేస్తుంది. మరి 8,000 అంటే మాటలా? 8,000 ఇంట్లో పెట్టుకుని నాతో చెప్పవా? ఎక్కడున్నాయ్యా? ఎక్కడున్నాయి డబ్బులు? వాళ్ళ పుస్తకాలకు 8,000 కావాలంటున్నారు. ఇంట్లో ఉన్నాయని కాదు. పుస్తకాలు కొనడానికా? ఆ మాట ముందే చెప్పచ్చు కదా. నీ కల్పించే డబ్బులు తప్ప మాట్లాడే మాటలు వినిపించవు కదా. వాళ్ళ చదువు పోద్ది, తొందరగా పుస్తకాలు కొనాలి. ఇట్లాంటి విషయాలు నాతో చెప్పుకో. అయినా నువ్వు ఉండేది దేనికి? ఐ చూసుకోవడానికే కదా. చూసుకో. 8,000 కావాలన్నప్పుడు దాంతో పాటు ఒక 500 కలిపి 8,500 చూడు. నా ఖర్చులకి 500 పనికొస్తాయి. సిగ్గులేని జన్మ. పిల్లలు చదువుకోవడానికి పుస్తకాల కోసం ఆలోచిస్తుంటే దాంట్లో 500 మిగిలితే తాగి తందరాలు ఆడదామని చూస్తున్నావా? ఏం మనిషివయ్యా నువ్వు? ఏమే, నా తాగుడు కోసం 500 అడిగితే తప్పు, వాళ్ళ పుస్తకాల కోసం 8,000 అడిగినా తప్పు లేదు. ఇప్పుడు 500 పెద్దవా, 8,000 పెద్దవా? పిల్లలు అడిగిన 8,000 రేపటి వాళ్ళ భవిష్యత్తు కోసమైతే, నువ్వు అడిగిన 500 నీ భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి. అమ్మాయి ఫోన్ చేస్తుంది. అమ్మ ప్రేమ, ఎలా ఉన్నావమ్మా? మేం బాగున్నామమ్మా. మీరెలా ఉన్నారు? టీను, పండు బాగా చదువుతున్నారా?
మేమందరం బాగున్నామమ్మా. వాళ్ళు బానే చదువుకుంటున్నారు. నువ్వు మా గురించి ఆలోచిస్తున్నట్టున్నావే. నీ భర్త గురించి, ఆ ఇంటి గురించి ఆలోచించు. ఆలోచించే వాళ్ళని ఆలోచించొద్దంటావేంటే? ఆ ఫోన్ ఇటువు. నువ్వు ఉండవయ్యా. ఉండు. ఇమ్మంటుంటే. ఏయ్, ఇటువు. అరే ఇటువు. వదలవయ్యా. ఫోన్ ఇమ్మంటుంటే ఇదిగో. అమ్మ ప్రేమ, మీ అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుందమ్మా. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదమ్మా. నీ తమ్ముడు చెల్లి పుస్తకాలు కొనుక్కోవాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి 10,000 కావాలంట. అవునా? అవునమ్మా, దానికోసమని వీళ్ళు స్కూల్కి వెళ్ళమంటున్నారు. అయ్యో, స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి నాన్న? అంటే ఆ 10,000 నువ్విస్తావనే కదమ్మా. నీ మనసు నాకు తెలుసమ్మా. నేను ఇంటికి వచ్చానా? ఆ, వద్దులేండి నాన్న. మరి పాపం వీళ్ళ చదువులు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నాన్న. హలో ప్రేమ, హలో. పెట్టేసింది. డబ్బుల గురించి అడిగితే ఫోన్ పెట్టేసిందేంటి? ఇదిగా నీ ఫోన్తో నాకేం పనిలేదు. ఏం మనిషివయ్యా నువ్వు? వాళ్ళ పుస్తకాల కోసం డబ్బులు కావాలంటే నువ్వు ఆలోచించాలి గాని అత్తింట్లో ఉన్న కూతుర్ని అడుగుతావా? బుద్ధుందా నీకు? బుద్ధుంది కాబట్టే మందుకు నేను ఇబ్బంది పెట్టే పని లేకుండా అమ్మాయిని అడిగాను. నా కూతురే కదా. అయినా అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. నువ్వు మారవు. ఛీ! ఒక వారంలోగా ఏదో ఒకటి చేసి పుస్తకాలు కొంటానులేమ్మా. ఈ లోపల పక్క వాళ్ళ బుక్స్ తీసుకొని చదువుకోండి. అలాగే అమ్మా. ఛీ! అంటే ఒక వారం రోజుల తర్వాత దీని చేతికి 8,000 వస్తాయన్నమాట. కన్నే సుంచాలి. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి మొదటి అడుగు వేశాను. ఏంటి అడుగా? నువ్వు అడుగు వేయడం తడబడ్డు మామూలేగా. నాకు కోపం తెప్పించుకో. చెప్పేది పూర్తిగా విను. చెప్పేది విను అంటుందంటే మనకేదో మంచి వార్తే అమ్మాయ్. అవును, మంచి వార్త. బంగారాన్ని స్కూల్కి పంపించాను. ఇది మంచి వార్త. వింటావా? గదిలోంచి కదలక ఒంట్లో ఓపిక తగ్గుంటుందమ్మా. వింటుందిగా, నువ్వు చెప్పమ్మా. దానికి గార్డియన్ గా కూడా నేనే సంతకం చేశాను. అప్పుడు ఆ బుడ్డది నీ అండర్లో ఉన్నట్టేగా లెక్క. ఆ లెక్క రావాలనే కదా ఇదంతా చేస్తుంది. నిజంగా దానివల్ల ఉపయోగం ఉంటుందంటావా? ఉంటుంది. ఒక చోట బుడ్డదానికి మన శివాజ్ఞే పెద్ద దిక్కని సంతకం పడిన తర్వాత ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? ఏమో, నా భయం నాది. నేనేదో అనుకుంటే చివరికిలా చీకటి కొట్లో పడేసినట్టు ఇక్కడ పడేశారు. ఇక్కడి నుంచి నాకు మోక్షం ఎప్పుడు? ఆస్తి మన చేతికి రావాలి, అప్పుడే నీకు మోక్షం. ఆస్తి కోసం అమ్మని కట్టేసే కూతుర్ని నిన్నే చూస్తున్నానే. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. హా, మాతృదేవో భవ అని కూడా అన్నారు. ఆ గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా డబ్బులే కావాలి. అయినా దేవో భవ అనుకున్నాను కాబట్టే కదా నిన్నిక్కడ పెట్టి పూజ చేస్తున్నాను. ఇది పూజ? జైల్లో ఖైదీలా ఉంది నా పరిస్థితి. ఏం పర్వాలేదు. మొత్తానికైతే కష్టానికి కామా పడింది. తొందరలోనే ఫుల్ స్టాప్ పడుద్దన్న నమ్మకం వచ్చేసింది. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకో 4 రోజులు ఆగమ్మా. మనకి మంచి రోజులు వస్తున్నాయనిపిస్తోంది. నీకు అనిపిస్తుందేమో, నాకు కనిపిస్తుంది. ఏదో ఒకటి తొందరగా కానిచ్చి నన్ను ఈ చీకట్లోంచి వెలుతురులోకి తెప్పించండి. చీకటి తర్వాత వచ్చేది వెలుతురే. వెయిట్ చెయ్యి.
ఎక్కడికి వెళ్తుంది? స్కూల్కే కదా. ఏంటి ప్రేమ? చూడు ప్రణయ్, బంగారాన్ని స్కూల్కి పంపిస్తానంటే ప్రేమ వద్దంటుంది. వెళ్ళే ప్రేమ, బంగారానికి కూడా స్కూల్ అలవాటు అవ్వాలి కదా. తన పేరు జరీనా, కేవలం బంగారాన్ని చూసుకోవడానికి అరేంజ్ చేసిన మనిషి. ప్రేమ, నీకు గుడ్ న్యూస్. ఏంటి అది? సార్ రండి. ఈయన రమణ గారని చాలా మంది సింగర్స్ కి మేనేజర్ గా పనిచేశారు. చాలా మందికి అవకాశాలు ఇప్పించారు. ఆయనే ఇప్పుడు నీకు అవకాశం ఇప్పిస్తారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. త్రిష గారు మీ గురించి చెప్పారమ్మా. మీలాంటి మంచి సింగర్స్కి అవకాశాలు రాకపోవడం ఏంటి? మీరు బిజీ సింగర్ అయ్యేలా చేస్తాను. రోజుకు ఒక్క ప్రోగ్రామ్ అయినా ఈ సిటీలో ఉండేలా చేస్తాను. ఏంటి త్రిష, ఎవరెతను? ఈయన మేనేజర్ గారు శివాగ్ని. ఏ కంపెనీకి? కంపెనీ కాదు, ఇక నుంచి మన ప్రేమకి. ఓ, ప్రేమకి మేనేజరా? అవును శివాగ్ని, ప్రేమ చాలా మంచి సింగర్ కదా. ఈయన మేనేజర్ గా ఉండి ప్రేమ పాడడానికి మంచి మంచి అవకాశాలు తీసుకొస్తారు. ఎవరితో ఏం చేయించాలనుకుంటున్నావు? ఆ బస్తీ బతుకుని, ఆ అలవాట్లని నా ఇంట్లోకి తీసుకురావాలనుకుంటున్నావా? నీ ఇష్టానికి నువ్వెవరినో తీసుకొచ్చి మేనేజర్గా పెట్టి ప్రేమతో పెళ్లిళ్ళకి దినాలకి పాటలు పాడిద్దాం అనుకుంటున్నావా? ఏంటి త్రిష, అసలు ప్రేమ గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా తాగుబోతు డేవిడ్ కూతురే అనుకుంటున్నావా? తానిప్పుడు ప్రణయ్ భార్య, ఈ ఇంటి కోడలు. తను పాడాలనుకుంటే విదేశాల్లో జరిగే తానా మహాసభల్లోనూ తెలుగువారు ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ లోనూ పాడుతుంది. అది తన స్టేటస్. తనతో ఇలా వీధుల్లో పాడించి మమ్మల్ని, మా పరువుని వీధుల్లోకి తీసుకొద్దామనా? ఏయ్ త్రిష, ఇంకొకసారి ఇలాంటి చీప్ విషయాలు మాట్లాడడానికి నువ్వొచ్చినా, ఎవరినైనా తీసుకొచ్చినా మర్యాదగా ఉండదు. శివాగ్ని, నువ్వు ఏదైనా అనాలి అనుకుంటే నన్నాను. తననెందుకు అంటున్నావు? ఇలాంటి చెత్త సలహాని మోసుకొచ్చింది తనే కాబట్టి తనని కాక ఇంకెవరిని అంటాను? నేను సింగర్ని కాబట్టి, నన్ను సింగర్ గా చూడాలనుకుంటోంది కాబట్టి నా ఫ్రెండు ఆయన్ని తీసుకొచ్చింది. నిన్ను ఎలా చూడాలని డిసైడ్ చేయాల్సింది ప్రణయ్, తను కాదు. నీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నాకు పాట అంటే ప్రాణమని ప్రణయ్కి తెలుసు. వెళ్ళి టెర్రస్ మీద పాడుకో. చీప్ గా వీధుల్లో పాడాలనుకోకో. పాట అంటే నీకంత చీప్ గా కనిపిస్తోందా? కాస్ట్లీగా కనిపించడం లేదు. కళ్ళకి ఖరీదుండదు శివాగ్ని, అభిమానం ఉంటుంది. అది ఎన్ని కోట్లు పెట్టినా కొనలేవు. నువ్వు నన్ను అంటుంటే భరిస్తున్నాను కదా అని నా ఫ్రెండ్ని, నా కళని అంటే మాత్రం ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? సారీ సారీ, తప్పు నాది. నా గురించి మీ మధ్య గొడవలు ఎందుకు? ప్రేమ వదిలే. సారీ శివాగ్ని, తన పాట ప్రపంచానికి పరిచయం కావాలన్న ఆశతో ఆయన ఇంటి వరకు తీసుకొచ్చాను. మళ్ళీ ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను. సార్ పదండి. త్రిష,
ఛ! త్రిష సారీ సార్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. పర్వాలేదమ్మా, వస్తాను. ఓకే సార్. త్రిష సారీ. అన్నది తను, కొట్టింది తను. నువ్వెందుకే సారీ చెప్తావు? నా వల్లే కదా నాకు హెల్ప్ చేద్దామని నువ్వు చూస్తే శివాగ్ని అలా చేయడం నాకు చాలా బాధగా అనిపించింది. పర్వాలేదులేవే, పాటల్లో కూడా ఉన్నవాళ్ల పాటలు లేని వాళ్ల పాటలు ఉంటాయని శివాగ్ని కొత్తగా చెప్పింది. తన మాటలేమీ పట్టించుకోకే. పట్టించుకున్న చేయగలిగిందేముంది చెప్పు? నిన్ను బాధ పెట్టడం తప్ప. శివాగ్ని నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు. నీలోని కళని అగౌరవంగా మాట్లాడింది. అలాంటి మనుషుల మధ్య నీ గొంతెక్కడ మూగబోతుందో, నీ పాట ఎక్కడ కనుమరుగవుతుందో అని నా బాధ. పాటంటే పెళ్లిళ్ళలో చావుల్లో మాత్రమే పాడతారనే దగ్గరే తను ఆగిపోయింది. మన పాట దేశ హద్దులు దాటి విదేశాల నోట్లలో నాంతుందని తనకి తెలియడం లేదు. ఇలాంటి వాళ్ళు మన విలువ తెలుసుకోకపోవడం వల్లే ఇక్కడ పుట్టిన చాలా కళలు ఎక్కడో పెరుగుతున్నాయి. సర్లేవే, జరిగిందేవి మనసులో పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు మాట్లాడినా నీ కాపురం డిస్టర్బ్ అవుతుంది. అలా అని ఎన్ని భరిస్తామే? వాకిట్లో అడుగు పెట్టక ముందే అవమానంతో పలకరించింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నన్ను అవమానిస్తూనే ఉంది. తన గురించి మనకెందుకే? ప్రణయ్ మంచోడు. తన కోసం నువ్వు కొంతమందిని భరించాలి. ఎక్కడ భరిస్తామే? తనకి నా కుటుంబం మీద చిన్న చూపు ఉందే. కొంతమందికి పొగరు పొరలు కమ్మినప్పుడు అందరూ అలాగే కనిపిస్తారు. ఏమో త్రిష, ప్రణయ్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది. చచ్చా, అవే మాటలే. ప్రణయ్కి నువ్వంటే ప్రాణం. తను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు తన గురించి మాత్రమే ఆలోచించు. ఇలాంటి వాళ్ల కోసం అలాంటి మంచి మనిషిని బాధ పెట్టకు. డబ్బున్న వాళ్లలో కొంతమందికి అహంకారం ఉండడం సహజం. ఆ కొంతమందిలో శివాగ్ని ఒకటి. తనకి అహంకారం ఉంటే నాకు ఆత్మాభిమానం ఉందే. లేని వాళ్ళ దగ్గర ఉండేది అదొక్కటేనే. నువ్వు అవన్నీ వదిలేవే. తన బిహేవియర్ గురించి పట్టించుకోకు. రియలీ ఐఎమ్ వెరీ సారీనే. శివాగ్ని అలా బిహేవ్ చేయడాన్ని నేను భరించలేకపోతున్నాను. తను కొట్టిన దెబ్బని నేను భరించినప్పుడు నీకేంటే? నువ్వు దాని గురించి ఆలోచించకు. అమ్మ తల్లి, నేనేం ఫీల్ అవ్వడం లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. చూడు, నువ్వు ప్రణయ్ ఇద్దరూ హ్యాపీగా ఉంటే నాకు చాలు. ఓకేనా? నీలాంటి అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం.